పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. పిఎంసిలో ఎన్నెన్నో విభిన్నమైన కార్యక్రమాలు మనం చూస్తూనే ఉంటాము. దానిలో భాగంగానే షార్ట్ ఫిల్మ్స్ అనే కాన్సెప్ట్లో యువతకి అతి దగ్గరగా వెళ్తుంది మన పిఎంసి. ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్తో గురు శిష్యులకి సంబంధించిన ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు. వారెవరో కాదు, సంతోష్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్, అలాగే సంతోష్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ సుధాకర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సో మరి గురు శిష్యులకి సంబంధించిన ఈ సబ్జెక్ట్ ఆయన ఎందుకు తీసుకున్నారు, ఈ షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? మేడం ఫైన్. సో మరి ఎందుకు సార్ ఈ సబ్జెక్ట్ ఎందుకు ఎన్నుకోవటం జరిగింది మీరు? జనరల్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీకి 100% ఎవరికైనా ఈవెన్ దో ఫస్ట్ ఒక 3 years బాయ్ నుంచి నీడ్ ద మాస్టర్. ఎడ్యుకేషన్ సిస్టంలో మాస్టర్ కావాల్సిందే, హైయర్ ఎడ్యుకేషన్ ఈవెన్ దో పిహెచ్డి స్కాలర్ వరకు కూడా నీడ్ ద మాస్టర్. ప్రజెంట్ సొసైటీలో ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు ఒక మంచి స్పిరిచువల్ మాస్టర్, మదర్ అండ్ ఫాదర్ మనకు జన్మనిస్తే ఈ జన్మ యొక్క పరిపూర్ణత్వాన్ని ఇచ్చేది గురువు. సో మనం ఇంతకుముందు ఏం చేసినట్టే సబ్జెక్ట్ ఏమి ఇచ్చాం షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్లో అంటే కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఇచ్చాం. శాకాహారము, ధ్యానము, మౌనము, రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఇచ్చాం. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఈ డిఫరెంట్ వేలో చేస్తున్నాం ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఎవ్రీ సాటర్డే సండే ఈ తీసినటువంటి ఫిల్మ్ని చేస్తూ ఆ టీంని కూడా పిలుస్తాం. పబ్లిక్ ఒపీనియన్తో వాళ్ళకు అవార్డు అనేది జరుగుతుంది. ఫైనల్ గ్రాండ్ ఫినాలే అంటే మళ్ళీ జూలైలో గురు పౌర్ణమి రోజు అవార్డు చేస్తాం. హౌ టు చూస్ ద మాస్టర్, ఒక మాస్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక గురు శిష్య సంబంధం ఎలా ఉంటుంది. వివేకానందుడు ఒక మాస్టర్ని చేసుకోవడం కొరకు ఎంత తపనబడి లాస్ట్కి రామకృష్ణ పరమహంసను సెలెక్ట్ చేసుకున్న తర్వాత హౌ ఈజ్ ఎన్లైటెడ్, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి ఎంతో ఖ్యాతి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ మాస్టర్ యొక్క రిలేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు ఆలోచించండి. కాబట్టి ఈవెన్ దో మన పిరమిడ్ మాస్టర్స్ కావచ్చు, ఇట్ ఓపెన్ టు ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఏ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ అయినా కానివ్వండి, ఫస్ట్ రిలేషన్ బిట్వీన్ ఈవెన్ దో భగవంతుడు అనేది కొంతమంది బాగా నమ్ముతున్నా కూడా భగవంతుని చూపెట్టేవాడు కూడా గురువే. ఇక్కడ మదర్ ఫాదర్ మన జన్మనిస్తారు, కానీ వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు మాత్రమే. చాలా చక్కగా చెప్పారు సార్. అవును, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేది గురువు మాత్రమే. వాళ్ళు ఇచ్చినటువంటి భౌతిక శరీరాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలనంటే, పరిపూర్ణత్వానికి రావాలంటే కంపల్సరీ వీ నీడ్ ఏ మాస్టర్. అదే రకంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తెలుసుకునే వరకు ఎన్ని రకరకాలుగా వాళ్ళు హౌ దే ఫేస్ అ ప్రాబ్లమ్స్ అని కాకుండా తపనతో ఎలా ట్రావెల్ చేశారు. ఆధ్యాత్మిక తపన అనేది ఉంటుంది. ఆ తపన ఎలా ట్రావెల్ అయింది అంటే వాళ్ళు ఆల్రెడీ గుడికి వెళ్తారు, పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తారు, దీక్షలు తీసుకుంటారు, అయినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కడో వెల్తీ అండ్ బికాజ్ ఆఫ్ యు నీడ్ ది పర్ఫెక్ట్ గురు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం లోపల ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనకు కలిసేదే గురు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరిగింది, హౌ యు ఐడెంటిఫై ది గురు, నువ్వు ఎలా గురువుని ఐడెంటిఫై చేసుకున్నావు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చాలామంది డైలమాలు ఉన్నారు. 50% ఆఫ్ ది పబ్లిక్ వాజ్ ఇన్ డైలమా. హౌ టు చూజ్ అ గ్రేట్ మాస్టర్, ఒక గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సబ్జెక్ట్లో మంచి మాస్టర్ ఉంటే హయ్యెస్ట్ 100 వస్తాయి. ఒక మాస్టర్ సక్రమంగా లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈవెన్ దో ఫిజికల్ ఎడ్యుకేషన్లో, భౌతికమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కామన్గా ఒక గుడ్ మాస్టర్ ఉంటే వచ్చినప్పుడు దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ది 10%. ఒక భౌతిక మాస్టర్ ఇచ్చిన నాలెడ్జ్ అనేది మనము జీవనోపాధి భౌతిక శరీరాన్ని పోషించుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. వై వి కేమ్ టు ది ఎర్త్, ఈ ప్రపంచం మీద మనం దేని గురించి వచ్చాం, ఉద్యోగం చేయడానికి వచ్చామా, దేని కొరకు వచ్చాం అనేటువంటి దాన్ని చెప్పి మన గురించి మనం తెలుసుకునేటట్టుగా చెప్పేటట్టుగా మాస్టర్ గురించి తీయాలని ఇంటెన్షన్తో దీని సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో చాలా చక్కని సబ్జెక్ట్ సార్ ఇది. గురు శిష్యులకి సంబంధించి అసలు మన గురువుని ఎలా ఎన్నుకోవాలి, అవును,
అసలు మనం గురువుని ఎన్నుకోవాలి అనడానికి పర్టికులర్ ఒక రియలైజేషన్ కావాలి. ఆ రియలైజేషన్ దగ్గర నుంచి గురువుని ఎన్నుకోవడం, ఆ గురువుని ఎన్నుకున్న తర్వాత గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుంది అన్నది సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చేయడానికి పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా, అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే ఇంత టైమింగ్ అని ఉండాలి అంటే ఇట్లా ఏమైనా రూల్స్ ఉన్నాయా సార్ మనకి? రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే వాళ్ళ ఫిల్మ్ మేకింగ్లో ఇంట్రెస్ట్ ఉండాలండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. ఓకే. ఈ సబ్జెక్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ స్పిరిచువాలిటీ కాకుండా కామన్ పీపుల్ కూడా చూస్తారు ఇక్కడ. టీవీ సీరియల్స్లలో, కొన్ని సీరియల్స్లలో చాలా డివైన్ సీరియల్స్ వస్తున్నాయి, వాటికి కూడా ఆడియన్స్ ఉంటారు. దీన్ని కనుక మనం కరెక్ట్ ప్రజెంట్ చేసేసి ఆ క్యూరియాసిటీ కనుక క్రియేట్ చేసేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే హౌ టు చూజ్ ఎ మాస్టర్. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక కాంటెంట్ని ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ తీయాలి సార్. ఇవి ఇంతకుముందు ఏమి ఇచ్చామంటే మనం 5 minutes 10 minutes కాకుండా ఖచ్చితంగా 25 minutes వాళ్ళు ఫిల్మ్ తీయాలి. చేసేసేస్తే దానికి తప్పకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, అవార్డు ఉంటుంది, ప్రశంసాపత్రం ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు ఈ వాళ్ళు తీసినటువంటి వాళ్ళకి ఎవ్రీ సాటర్డే సండేనే దాన్ని పిఎంసీలో స్క్రీనింగ్ చేస్తాం. ఇంతకుముందు ఏంది కేవలము లాస్ట్ మినిట్ వరకు చూసిన అలా కాకుండా ఈసారి ఈ కాంపిటీషన్ డిఫరెంట్ వేలో కండక్ట్ చేస్తున్నాం. సపోజ్ 2 days తర్వాత డిక్లేర్ చేస్తాం. చేసిన తర్వాత ఒక అతను 10 daysలో ఒక ఫిల్మ్ తయారు చేసేస్తాడు, పంపించేస్తాడు. దాన్ని ఫస్ట్ పిఎంసీలో మనం టెలికాస్ట్ చేస్తాం. పబ్లిక్ ఒపీనియన్ దాని మీద మనం ఆల్రెడీ ఒక ఫార్మేట్లో వాళ్ళకు సాఫ్ట్వేర్ ఇచ్చేస్తాం. దాని ప్రకారం వాళ్ళు ఓటింగ్ చేస్తారు. జూన్ ఎండింగ్ వరకు వచ్చేటువంటి ఫిల్మ్స్ పైన సపోజ్ ఒక ఫిల్ము సెలెక్ట్ అయ్యి స్క్రీనింగ్ అయిన తర్వాత సాటర్డే కానీ సండే కానీ వాళ్ళని పిలుస్తాం ఇక్కడికి. వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ ఉంటుంది వాళ్ళ మీద చేసేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. ఒక పర్సన్ ఈ కెన్ మేక్ 2 or 3 films ఆల్సో, ప్రాబ్లం లేదు. సపోజ్ ఎర్లీగా ఒక ఫిల్మ్ తీశాడు, నెక్స్ట్ డే చేసినంటే దానికి స్పాన్సర్స్ ఏంటంటే ఇదే కాకుండా వేరే ప్లాట్ఫామ్స్లో కూడా దాన్ని రిలీజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ పిఎంసీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అంత ఎఫెక్టివ్గా తీయాలి ఫిలింని. ఫస్ట్ కాబట్టి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్లో కొద్దిమంది చాలా ఇన్మెచ్యూరిటీగా తీశారు. ఆయన కూడా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు అందరిని ఎంకరేజ్ చేయడం కొరకంటే అందరికీ అవార్డ్స్ ఇచ్చాం. ఈసారి ఏంటంటే అందరికీ ప్రశంసాపత్రము ఉంటుంది, కానీ ఈసారి మాత్రం హయ్యెస్ట్ రేంజ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్లో డెఫినెట్గా మంచి క్యాష్ అవార్డు ఉంటుంది, మెడల్ ఉంటుంది. తర్వాత ఆ ఫిలింని ప్రమోట్ చేసేసి ఆ ప్రమోషన్ వచ్చేటంటే దాన్ని కూడా వాళ్ళకి షేర్ చేసేస్తాం. సార్ ఏం చెప్తున్నారంటే మినిమం 25 minutes ఉండాలి. డెఫినెట్గా ప్రొఫెషనాలిటీ అనేది డెఫినెట్గా చూపించగలిగితే ఓటీటీ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని కూడా ఈ ఫిల్మ్ని రివీల్ చేయడం జరుగుతుందన్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే పర్టికులర్ పాయింట్ మీరు చెప్పింది, నార్మల్గా కాంటెస్ట్ అయిన తర్వాత మనం పిఎంసీలో కానీ ఎందులో వేయటం, కానీ ఇక్కడ ఏంటి అంటే ముందే మనం ప్లే చేసి మీరంతా పబ్లిక్ ఒపీనియన్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఎవరు పర్సనల్ ఒపీనియన్స్ కాకుండా పబ్లిక్ ఒపీనియన్తో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లు అనేవి ముందుకెళ్తుంది కాబట్టి వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో క్రిస్టల్ క్లియర్గా ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అన్నది ఇప్పుడు మీరు ప్లాన్ చేయడం జరిగింది. వెరీ నైస్ కాన్సెప్ట్ సార్, అండ్ మీరు బాగా డిజైన్ చేశారు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించి ఇంతమంది స్ట్రెంత్ లిమిట్ అని ఏమైనా ఉందా, లేదంటే డెఫినెట్గా ఎంతమందినైనా పెట్టుకొని తీసుకోవచ్చా సార్? పత్రి గారు ఏం చెప్పారు ఆ స్టేజ్ మీద అంటే మీరు కూడా విన్నారు అప్పుడు, 1000 films కావాలండి ఆయన. 21లో 1000 షార్ట్ ఫిలిమ్స్ తీయాలని చెప్పి చేసినప్పుడు మన మాస్టర్స్ ల్యాక్స్లో ఉన్నారు కదా, పిరమిడ్ మాస్టర్స్ ల్యాక్స్లో ఉన్నారు. ఈ కాన్సెప్ట్కి బయట వాళ్ళు కూడా వస్తారు, అంటే వేరే స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. గురు శిష్య రిలేషన్ అనేది ఎవ్రీవేర్ ఇట్ ఈస్. ఫస్ట్ మనం 3 years బాయ్ నుంచి 80 years 80 సంవత్సరాలు కూడా పిహెచ్డి చేస్తున్నారు, డాక్టరేట్. సో ఈజ్ ఆల్సో స్టూడెంట్ రిలేషన్, దేర్ ఇస్ ద రిలేషన్ ఈజ్ దేర్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే చాలా డెప్త్గా ఉంటుంది. ప్రజెంట్ సొసైటీకి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. పేరెంట్స్ నీకు నార్మల్గానే నీతో ఉండగలుగుతారు, బిజినెస్ పార్ట్నర్స్ నార్మల్ ఉండగలుగుతారు, కానీ గురువు మాత్రమే నిన్ను నిరంతరం నీ ఎంబడి ఉండి నీకు కావాల్సినటువంటి కొన్ని సమస్యలను ఇది చేసేస్తూ ఒక ఆత్మానందాన్ని క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఒక గురువు ద్వారా మాత్రమే వస్తుంది. అందుకని ఇది గురు పౌర్ణమి రోజు ప్లాన్ చేసుకున్నారు. గురు పౌర్ణమి రోజు అవార్డ్స్ ఇస్తాం. ఈ లోపు అంతా ప్రోగ్రామ్ ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ జరుగుతుంటాయి. ఆల్మోస్ట్ అందరికి నోటెడ్ అయిపోతారు కూడా. ఎవ్రీ వీక్ సాటర్డే సండే ఈ కాంపిటీషన్ సంబంధించి జరుగుతుంటుంది. మొత్తం గ్రాండ్ ఫినాలే లాగా గురు పౌర్ణమి రోజు ఉంటుంది ఈ కాంపిటీషన్. ఎవ్రీ సాటర్డే సండే ఈ ప్రోగ్రామ్స్ జరుగుతుంటుంది, స్పెషల్ ఎపిసోడ్ లాగా. దాని మీద ప్రజెంట్ చేస్తాము, వాళ్ళ మీద చేసేస్తుంటుంది.
కొన్ని ఈవెన్ దో సపోజ్ డ్యాన్స్ మాస్టర్, ఒక అమ్మాయి మంచి డాన్సర్ ఉంది, ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు. ఆ డ్యాన్స్ మాస్టర్ ఏంటంటే ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా ఇచ్చేసేసి ఆ అమ్మాయి డ్యాన్స్తోని చేయాలనే కాన్సెప్ట్ గురువుకు ఉంటుంది. శిష్యురాల యొక్క ఇంటెన్షన్ ఏంటంటే నా కళ అనేది భారతదేశానికి మాత్రమే ఉపయోగపడాలి, కమర్షియల్గా ఉపయోగపడద్దు. ఆ ఇద్దరి మధ్యలో ఎట్లా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, గురు శిష్యుల మధ్య ఎట్లా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. శిష్యురాలు గురువు కంటే కూడా హైయెస్ట్ రేంజ్లో ఉంది. కేవలం గురువే కాకుండా కొన్నిసార్లు శిష్యుడు కూడా డామినేట్ చేస్తుంటే వచ్చినప్పుడు కమర్షియల్ మోటోతోని గురువు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు కొద్దిమంది, అంటే నెగిటివ్ కూడా ఉంది కదా మాస్టర్స్లో. కొంత నెగిటివిటీ ఉన్నప్పుడు హౌ డు యూ చూస్ గుడ్ మాస్టర్, హూ ఈజ్ అ గుడ్ మాస్టర్, ఎవరు గురువు అనేవాడు ఏ రకంగా మనల్ని మన అభ్యున్నతికి పాటుపడడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఏ కాన్సెప్ట్ అని తీసుకోవచ్చు వాళ్ళు. సో ఈ రకంగా ఏంటంటే ఒక దైవభక్తి అంటే మామూలుగా గురు శిష్య రిలేషన్స్లో కాన్సెప్ట్లో వివేకానంద హౌ ఇస్ ఎన్లైటెడ్ ఆఫ్టర్ దిస్. రామకృష్ణ పరమహంస వచ్చే వరకు ఆయనకు చేసిన డైలమ్మా ట్రావెలింగ్ చేసేస్తున్నా. తర్వాత ఎంటైర్ ద వరల్డ్ లాగా ఏ రకంగా అయ్యారో, ఈవెన్ మన పిరమిడ్ మాస్టర్స్లో కూడా ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్ చాలా టాప్ మోస్ట్ పీపుల్ ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఎన్లైట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ది మీటింగ్ ఆఫ్ ది గురూస్, రియల్ గురు, ఆఫ్టర్ వాట్ దే ఆర్ డూయింగ్ దేర్. సపోజ్ మేమే ఉన్నాము చైర్మన్ మెయిన్ డైరెక్టర్గా, ఎన్నో రకాల అంటే వెన్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్మన్ మెయిన్ డైరెక్టర్గా ఉండి ఈవెన్ వీఆర్ ప్రమోట్ ది ఎడ్యుకేషన్, వీఆర్ ఆల్సో గురు. బట్ వాట్ ఎక్స్టెంట్ దిస్, దట్ ఈస్ అంటే ఫిజికల్ వరల్డ్లో ఉన్నాం మనం. ఫైనల్ చేరుకోవాల్సిన స్టేజ్ ఏంటిది, దిస్ ఇస్ ద స్పిరిచువల్ వరల్డ్. ఫైనల్ స్టేజ్లో ఆ స్థాయికి తీసుకొచ్చేసేస్తాము. ఆ కాన్సెప్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సార్ మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కాంటెస్ట్కి ప్రైజెస్ ఎట్లా అనుకుంటున్నారు? ఏమైనా ఫస్ట్ ప్రైజ్కి ఇది, సెకండ్ ప్రైజ్కి ఇట్లా ఏమైనా ప్లాన్ చేశారా? చేసాం 100%. ఫస్ట్ ప్రైజ్ చేసిన వాళ్ళకి ప్రశంసాపత్రము, గోల్డ్ మెడలు, క్యాష్ అవార్డ్. ఓకే. సెకండ్ ప్రైజ్ క్యాష్ అవార్డ్, సిల్వర్ మెడల్, ప్రశంసాపత్రం. థర్డ్ బ్రాంజ్ మెడల్. ఈవెన్ ఈసారి మాత్రం 100% కంపల్సరీ 3 ప్రైజ్ ఇస్తాం. పోయినసారి షార్ట్ ఫిల్మ్స్లో అందరికి ఈక్వల్గా ఇచ్చాం, ఫస్ట్ టైం కాబట్టి. ఫస్ట్ ప్రైజ్కి గోల్డ్ మెడల్ వస్తుంది, సెకండ్కి సిల్వర్ మెడల్, అండ్ థర్డ్కి బ్రాస్ మెడల్. ఓకే, ఫైన్. ప్రశంసాపత్రం అన్నది కామన్గా వస్తుంది. క్యాష్ అవార్డ్ కూడా ఉంటుంది. క్యాష్ అవార్డ్ ఎంత అన్నది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తాం ఒకసారి. ఓకే. ఈ కాంపిటీషన్ అనేది గురు శిష్యులకు సంబంధించింది. 100% ఈ స్పిరిచువల్ ట్రావెల్ ఎలా జరిగింది, ఎలా హౌ టు చూజ్ ఎన్ గుడ్ మాస్టర్, ఒక గురువు యొక్క ఇంపార్టెన్స్ దాని మీద తీయాలి. తర్వాత పబ్లిక్ ఒపీనియన్తోని ఎవ్రీ సాటర్డే సండే ఈ లాస్ట్ మినిట్ వరకు ఆగకూడదు ఫిలిం. సపోజ్ ఇప్పుడు మేము ఇవాళ డిక్లేర్ చేస్తున్నాము, 1 వీక్ నుంచే ఫిలిం ఖచ్చితంగా 25 మినిట్స్ ఫిలిం ఉండాలి. ఓకే, 25 మినిట్స్ ఉండాలి. ఆ రేంజ్ తగ్గట్టుగానే వాళ్ళకి అవార్డు కూడా ఇస్తాం. క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సంబంధించిన 100% ఇస్తాం. ప్రతి వాళ్ళు కాంపిటీషన్లో నేనే ఫస్ట్ రావాలనుకొని తీసినట్టుగా ఉండాలి పోటీతత్వంతో. సో కాన్సెప్ట్లో వాళ్ళైతే స్క్రిప్ట్ రాసుకొని చేసే ఫిలిం తీసుకొచ్చి చేసేస్తే ఎవ్రీ సాటర్డే సండే పిఎంసి ఛానల్లో, తర్వాత వేరే ఛానల్స్లో కూడా దాన్ని ప్రజెంట్ జరుగుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈ ప్రైజెస్ అందుకునేసరికి అందరూ వెల్ నోట్ అయిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. గురు పౌర్ణమి యొక్క ఆల్రెడీ ద సెలబ్రేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్. గురు పౌర్ణమి, గురువు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయిపోయి మన పిరమిడ్ మాస్టర్స్లో కావచ్చు, తర్వాత అదర్ పీపుల్స్లో కావచ్చు, ఓకే ఒక గురువు అనేది ఇంపార్టెన్స్ అనేది బాగా పబ్లిక్లో ఒక టాక్ అయిపోతుంది మొత్తం. ఎవ్రీ సాటర్డే సండే క్యూరియాసిటీతోని సాటర్డే సండే ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ మిస్ చేయొద్దు, ఏం షార్ట్ ఫిల్మ్ వచ్చిందో అనేటువంటి క్యూరియాసిటీ చేస్తే 1/2 అవర్ షార్ట్ ఫిల్మ్ వేస్తాం, 1/2 అవర్ డిబేట్. సో చూసారు కదండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ని వినియోగించుకోవాలని, అండ్ మీకు ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా సార్ చెప్పడం జరిగింది. మినిమం 25 మినిట్స్ ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరూ కూడా వెరీ 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 ప్రొఫెషనల్గా, ఎందుకంటే ఇది ఎవ్రీ వీక్ మన పిఎంసి ఛానల్లో ఇది ప్లే చేయటం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా బాగుంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మనం వినియోగించుకోవచ్చు. అండ్ మీరు షార్ట్ ఫిల్మ్ చేయాలంటే ఇంత టీమ్ మెంబర్స్ అని లిమిట్ లేదు, బట్ గురు శిష్యుల సబ్జెక్ట్ మాత్రం మారకుండా
గురు శిష్యులకి రిలేషన్ ఏంటి అన్నది మెయిన్ ఆ సబ్జెక్ట్ తీసుకొని 25 మినిట్స్ ద్వారా మీరు ఈ షార్ట్ ఫిల్మ్ కానీ కంప్లీట్ చేసినట్లయితే గురు పౌర్ణమి రోజు ఆ రోజు మాత్రం ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎవరు పర్సనల్ డెసిషన్స్ కాదు, ఇన్ హౌస్ కాదు, కంప్లీట్గా ఇది ఆడియన్స్ పోల్లో వెళ్తుంది. ఆడియన్స్ పోల్లో మాత్రమే ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నది ప్రైజెస్ తీయటం జరుగుతుంది. అండ్ ఆ రోజుకి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు ఆ టైంకి వెల్ నోటెడ్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ మనము గురు పౌర్ణమి టైంకి చాలాసార్లు ఇది పిఎంసి ఛానల్లో ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ షార్ట్ ఫిల్మ్ మీరు ఆ లోపు చాలాసార్లు చూసుకోవచ్చు. సో మరి ఇదండి, మరి ఈరోజు గురు పౌర్ణమికి సంబంధించి, గురు శిష్యులకు సంబంధించి కాన్సెప్ట్ యొక్క వివరాలు చాలా చక్కగా సార్ మనకి వివరించారు. సో మరి పిఎంసి ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.